హైదరాబాద్ కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ కోఆర్డినేటర్ ఉజ్మా షాకిర్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీత మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలియజేశారు. పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ పాదయాత్ర నిర్వహించారు. వెంటనే అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. आज हम कोकटपल्ली के 114 और 115 डिवीजन में हैं, जहां पे जय बापू, जय भीम, जय संविधान का प्रोग्राम है। अगर आप देखेंगे किस तरह बीजेपी सरकार, अमित शाह और नरेंद्र मोदी हमेशा बापूजी का, भीमराव अंबेडकर जी का और संविधान का अपमान करते हुए आए हैं, और उसी अपमान को लेकर हम जो है ये प्रोग्राम कर रहे हैं। ये प्रोग्राम जो है सबके लिए अवेयरनेस का प्रोग्राम है, क्योंकि अगर हमारे को हिंदुस्तान को आज़ादी मिली है, ये इन लोगों ने कुर्बानियाँ दी हैं, इन लोगों ने लड़ा है, तब जाके हमें ये आज़ादी मिली है। और हमें अपने अंदर के बापू को, हमें अपने अंदर के अंबेडकर को जगाना है, और संविधान को अगर बचाना है तो बीजेपी सरकार को हटाना है। కుకటపల్లి నియోజకవర్గంలోని బండి రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడికి సత్యం శ్రీరంగం గారు, ఏ బ్లాక్, బి బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వేసినటువంటి పీసీసీ నుంచి కోఆర్డినేటర్గా వేసినటువంటి సోదరుమణి పీసీసీ ప్రధాన కార్యదర్శి షకీరా గారు, మరి ఈ కార్యక్రమానికి చాలామంది కార్యకర్తలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం ఏంటంటే, ఆనాడు బాపు ఏ విధంగా అయితే స్వాతంత్రం కోసం కొట్లాడి మరి 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు అధ్యక్షుడు మేరకు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రాం మేము తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా ఉజ్మా షకీర్ గారు, అలాగే మా డీసీసీ ప్రెసిడెంట్ హరివర్ధన్ గారు, మా గౌరవ పెద్దలు మరి సత్యం శ్రీరంగం గారు, మా బ్లాక్ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ మహిళా డివిజన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ మధ్య అమిత్ షా గారు కానీ మరి మోడీ గారు కానీ ఏదైతే మన రాజ్యాంగాన్ని మార్చేయాలి, రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ తీసుకురావాలి, రాజ్యాంగానికి ఒక విలువ లేకుండా చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేమంతా పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం భారతదేశం అంతా